కూడి వచ్చిన సహోదరులందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. ప్రాముఖ్యంగా మనము ఈరోజు దేవుని గురించిన సత్యంలో దేవుడు నిర్ణయాలు చేసే వ్యక్తి, అనాదిలో అలానే అన్ని కాలాల్లో కూడా తండ్రి మాత్రమే నిర్ణయ అధికారం కలిగి ఉన్నారు. ఆ తండ్రి తాను నిర్ణయించుకున్న నిర్ణయాన్ని బట్టి సమస్త కార్యక్రమాలను జరిగించుకుంటారు అనే విషయాన్ని మనం నేర్చుకుంటామండి. శాసనాలు చేసేది దేవుడు మాత్రమే. మనం బైబిల్ చదువుతున్నప్పుడు లేదా సాధారణంగా మనం ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు రాజులు శాసనాలు చేసేవారు. మనం ఉంటున్న దేశంలో అయితే శాసనాలు చేసేవాళ్ళు ఎవరు అనంటే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు. కానీ గ్రంథంలో నిర్ణయాలు చేసిన, శాసనాలు చేసిన, ఆజ్ఞలు జారీ చేసిన, తన నిర్ణయాలను అనుసరించి ఆజ్ఞలు జారీ చేసిన తండ్రి మాత్రమే ఈ కార్యక్రమాలన్నింటినీ జరిగిస్తారనమాట. ఎందుకు తండ్రి మాత్రమే కార్యక్రమాలు జరిగిస్తారు అనంటే కేవలం తండ్రి మాత్రమే భవిష్యత్తు ఎరిగినవారు. భవిష్యత్తు ఎరిగిన వ్యక్తి అయితే చక్కగా నిర్ణయాలు తీసుకుంటాడు అనమాట. మనం ఏదైనా ఒక కారు కానీ బైక్ కానీ మనం చూసినట్లయితే ఒక కంపెనీ ఒక కారు లేదా ఒక బండి లాంచ్ చేసినప్పుడు కొత్తగా వాటిలో సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని మళ్ళీ రెక్టిఫై చేసుకుని ఆ తర్వాత సంవత్సరం మరింత మెరుగు చేస్తూ ఉంటారు. ఒక బండి, ఒక కారు తయారు చేయడానికి కొంతమంది, కొన్ని వందల మంది కావచ్చు, కొంతమంది సైంటిస్టులు లేకపోతే గొప్ప గొప్ప విద్యావేత్తలు, ఇంజనీర్లు కష్టపడతారు. కొన్ని సంవత్సరాల కృషి యొక్క ఫలితమే వారు రూపొందించే ఒక వస్తువు లేదా కారు, బండి. ఆ తర్వాత వచ్చే సమస్యలను కూడా వారు అధిగమిస్తూ ఉంటారు అన్నమాట. సంవత్సరం అధిగమిస్తూ ఉంటారు. దాన్ని అబ్జర్వేషన్లో పెట్టి చాలా కాలం తర్వాత బయటికి తీసుకొస్తారు ఆ ప్రోడక్ట్ని. కానీ తర్వాత కూడా సమస్యలు వస్తూ ఉంటాయి ప్రాక్టికల్ లైఫ్లో, లేకపోతే దాన్ని వినియోగించుకున్న సమయంలో. అప్పుడు మరలా వాళ్ళు దానికి సంబంధించిన సొల్యూషన్స్ వెతుకుతూ ఉంటారనమాట. దేవుడు అలా కాదు. దేవుడు అన్ని వేళలా నిర్ణయాలు చేస్తారంటే తాను చేసిన నిర్ణయాలని దేవుడు జరిగించుకుంటూ వస్తారు తప్ప అయ్యో ఎలా చేశానే, అయ్యో ఎలా అయిపోయింది అనే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని అయ్యో ఎలా జరిగింది ఏంటని దేవుడు పశ్చాత్తాపడి లేకపోతే దేవుడు ఆ తర్వాత దిద్దుకునే రకం కాదు. అందుకనే దేవునికి సొంత నిర్ణయాలు చేసే అధికారం ఉంది, సొంత నిర్ణయాలు చేసే సామర్థ్యం ఉంది. సొంతగా దేవుడు ఎందుకు నిర్ణయాలు చేస్తారనంటే దేవునికి సమస్తం తెలుసు. ఆది నుండి అంతం వరకు తెలుసు. కోట్ల సంవత్సరాలైనా, లక్షల సంవత్సరాలైనా, వేల సంవత్సరాలైనా ఏం చేయాలో దేవునికి తెలుసు అనమాట అండి. కాబట్టి దేవునిది సొంత ప్రణాళిక. సొంత ప్రణాళికలు చేసే దేవుడు ఉన్నారు అని అంటే ఆయన అద్వితీయ దేవుడు అని మనం నమ్మాలి. అద్వితీయుడనంటే నిర్ణయాలు తీసుకోవడంలో అద్వితీయత అంటే దేవుని యొక్క వ్యక్తిత్వం, అంటే భవిష్యత్తు ఎరిగి నిర్ణయాలు తీసుకునే ఆయన యొక్క స్థాయిని బట్టి ఆయన అద్వితీయుడు అనమాట. ఇంకా నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన లాంటి వారు లేరు, లేదా భవిష్యత్తుని ఎరుగుట్లో ఆయన లాంటి వారు పరలోకంలో ఎవరు లేరు. అయితే కొందరు ముగ్గురు సమానులు ఉన్నారు అంటారు. కానీ బైబిల్ చెప్తుంది సొంతగా నిర్ణయాలు తీసుకునే శక్తి, సామర్థ్యం దేవునికి మాత్రమే ఉన్నది అన్నారనమాట. అందుకనే గాడ్స్ ఓన్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ అన్నారు. ఓన్ ప్లాన్ అనమాట. ఇంకెవరి యొక్క సలహాలు, ఇంకెవరి యొక్క అభిప్రాయాలు దేవుడు సేకరించారనమాట. కాబట్టి ఈ విధంగా మనం బైబిల్ చదువుతున్నప్పుడు గమనించాల్సింది ఏంటంటే సొంత ప్రణాళికలు చేసేవాడు కాబట్టి దేవుడు ఒక్కడే భవిష్యత్తు ఎరిగిన వాడు, దేవుడు ఒక్కడే నిర్ణయాలు తీసుకోగలిగిన వాడు. ఈ విషయాన్ని మర్చిపోకూడదు అనమాట. దేవునికి గమ్యమేంటో తెలుసు,
ఫైనల్ గోల్ ఏంటి, మానవుని యొక్క ఫైనల్ గోల్ ఏంటి దేవునికి తెలుసు అనమాట. మానవుడు ఫైనల్ గా దేన్ని రీచ్ అవ్వాలి దేవునికి తెలుసు. అందుకనే ఇది ఇలా రీచ్ అవ్వండి, దీనిని రీచ్ అవ్వండి, ఈ విధంగా బ్రతికితే మీరు ఫైనల్ గోల్ కి లేకపోతే అంతిమ గమ్యానికి మీరు రీచ్ అవుతారు అని దేవుడు ముందుగా ఎరిగిన వాడే అన్ని నిర్ణయాలు తీసుకున్నాడు అనమాట. ఇంకా ఆయనకి మించి ఇంకెవరికి తెలియదు కాబట్టి ఆయన తీసుకున్నాడు అనమాట. అందుకనే గాడ్స్ ఓన్ ప్లాన్ అంటారు అనమాట. దేవుని యొక్క ప్లాను ఆయన యొక్క సామర్థ్యాన్ని బట్టి, ఆయన యొక్క స్థాయిని బట్టి ఉంది. ఆ స్థాయిలో ఇంకెవరూ లేరు, ఇంకెవరిని ఆ స్థాయిలో మనం పెట్టకూడదు. కానీ ఈరోజు క్రైస్తవ సమాజాన్ని మనం చూస్తుంటే ఆ స్థాయిలో ఇంకా ఇద్దరు ఉన్నారు, ఆ స్థాయిలో ఇంకా మనం కొందరిని పెట్టవచ్చు, ఆ స్థానాన్ని ఇంకా కొందరికి ఇవ్వచ్చు అనే ఆలోచనతో తమ జీవితాలు అయోమయంలో కొనసాగిస్తూ ఉన్నారు అన్నమాట. అందుకే మనం బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు అద్వితీయుడు అని తెలుసుకోవాలన్నమాట. అద్వితీయుడు అంటే ఆయన యొక్క ఉనికిని బట్టి ఆయన శాశ్వతమైన వాడు, ఇంకెవరు శాశ్వతమైన వారు లేరు. అది ఆయన యొక్క అద్వితీయత. ఆయన నిర్ణయాలు చేయగలవాడు, ఆయన ఆ విషయంలో అద్వితీయుడు. ఆయన భవిష్యత్ ఎరిగిన వాడు, ఆయన ఆ విషయంలో అద్వితీయుడు. దేవుడు అనగా గోలు తెలిసినవాడు, అంటే ప్రారంభం తెలుసు, అంతం తెలుసు. సృష్టి యొక్క ప్రారంభము, ముగింపు, అలాగే మనిషి యొక్క ప్రారంభము, ముగింపు తెలుసు అనమాట అండి దేవునికి. కాబట్టి అన్ని విషయాల్లో కూడా దేవుడు అద్వితీయుడు అనమాట. అన్ని విషయాల్లో అద్వితీయుడు. ఈ విషయాన్ని మర్చిపోయి ఇంకా ఆయన ఎవరు గైడెన్స్ కొరకు ఎదురు చూడరు. తండ్రి నేనేం చేయాలి అని ప్రార్థన చేసే తత్వం కాదనమాట తండ్రి. ఇంకా ఆయన ఎవరిని అడగడు, ఎవరిని సలహాలు అడిగి తెలుసుకోవడం అనమాట. అటువంటి ఉన్నతమైన స్థాయి కలిగిన వ్యక్తిని మనుషులు బైబిల్లో కనుగొనలేకపోతున్నారు. చక్కగా ఉంది దేవుని గురించిన సత్యం, దేవుని యొక్క స్థాయి, ఆయన సామర్థ్యం బైబిల్లో ఉంది. కానీ మనుషులు ఆ విషయాల్ని కనుగొనలేకపోతున్నారు. దానికి గల కారణం నిన్న కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. వంకర త్రోవలకు వెళ్ళిపోయారనమాట. అంటే వంకర బోధలు బోధించి శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోయేవాళ్ళు మనకి అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము, అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 28, 29 వచనాల్లో మనకు కనిపిస్తారు. ఒకసారి మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం నుండి 12వ వచనాల మధ్యలో మనం చదివినట్లయితే ఈ సంకల్పం బట్టి, అంటే మానవులకు రక్షణ ఇవ్వాలి, మానవులను విమోచించాలి, విమోచించిన మానవులను తనకు ప్రియమైన బిడ్డలుగా స్వీకరించాలి, పరిశుద్ధులుగా నిర్దోషులుగా తన ఎదుట నిలబెట్టుకోవాలి, వారికి తన యొక్క స్వాస్థ్యం ఇవ్వాలి అనే సంకల్పాన్ని బట్టి అన్నమాట. చాలా విషయాలు ఉన్నాయి సంకల్పంలో. ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకంగా సమకూర్చాలి. ఇంతకు పూర్వం వీళ్ళు అబ్రహాం యొక్క ఆలోచనలో, నడకలో ఉండొచ్చు, మోషే యొక్క అధికారంలో మోషే నందు ఉండొచ్చు. కానీ ఇక్కడ ఎక్కడ ఉండాలి అని అంటే, నూతన నిబంధనకు వచ్చేసరికి ఎక్కడ ఉండాలంటే క్రీస్తునందు ఏకంగా సమకూర్చాలన్నమాట. అన్యుడైనా క్రీస్తులోకి రావాలి, దేవుడు లేడనేవాడైనా క్రీస్తులోనికి రావాలి, యూదుడైనా అంటే ధర్మశాస్త్రం కలిగిన యూదుడైనా క్రీస్తులోనికి రావాలి. ఇప్పుడు కొత్తగా నోవాహైట్స్ అని వస్తున్నారు. నోవాహ కాలం నుంచి కూడా కొన్ని ఆజ్ఞలు ఉన్నాయని వారు కొంత స్టడీ చేసి నోవాహ్ అంటున్నారు అనమాట. అంటే మోషే, నోవా, ఇలా అబ్రహామిక్ రిలీజియన్స్ ఉన్నాయి. అబ్రహామును బట్టి కొందరు నమ్ముతా ఉన్నారు. ఎవరైనా సరే క్రీస్తునందు సమకూర్చబడాలన్నమాట. ఇలా సమకూర్చాలని తనలో తాను నిర్ణయించుకున్నాడు. అంటే దేవుడు నోవాహుని ఎన్నుకున్నాడు, అబ్రహాముని ఎన్నుకున్నాడు, మోషేని ఎన్నుకున్నాడు. అంటే ఆయా కాలాలకి దేవుడు ఉద్ధారకులు అన్నట్లుగా ప్రజల్ని నడిపించడం కొరకు దేవుడు కొందరిని ఎన్నుకుంటూ వచ్చారు. కానీ దేవుని యొక్క అల్టిమేట్ గోల్ లేకపోతే అంతిమ గమ్యం, దేవుడి యొక్క ప్రణాళిక యొక్క చివరి అంకంలో దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు అంటే క్రీస్తుని ఏర్పాటు చేసుకున్నారు అన్నమాట. ఈయన వీళ్ళందరికీ మించిన గొప్ప నాయకుడు.
కాబట్టి దేవుడు ఏం చేశాడు అంటే ఇంకా మరొక నాయకుడు దేవుడికి అవసరం లేకుండా పోయాడు. అబ్రహాం తర్వాత మరికొందరు నాయకులను దేవుడు ఏర్పాటు చేసుకోవాల్సింది వచ్చింది, ఎన్నుకోవాల్సి వచ్చింది. మోషే తర్వాత ఇంకా ఎన్నుకోవాల్సి వచ్చింది. కానీ క్రీస్తు తర్వాత ఇంకా పర్ఫెక్షన్ వచ్చేసింది అనమాట. దేవుడికి కావాల్సిన పర్ఫెక్షన్ వచ్చేసింది. కాబట్టి క్రీస్తునందు పరిపూర్ణంగా చేయడం, క్రీస్తునందు ఉంటే వారి యొక్క సంతోషం పరిపూర్ణం అవడం అనే మాటలు మనం చూస్తాం అనమాట. కాబట్టి క్రీస్తునందు ఏకంగా ఏకముగా సమకూర్చవాలని తనలో తాను ఎప్పుడు నిర్ణయించుకున్నాడంటే జగత్తు పునాది వేయబడకుంపై నిర్ణయించుకున్నాడు అనమాట దేవుడు. ఈ ప్రణాళిక ప్రతి క్రైస్తవ కుటుంబం బాగా తెలుసుకోవాలి. ఈ ప్రణాళిక తెలియకే దేవుడు ఎవరో తెలియట్లేదు, దేవుడు మనల నుంచి ఏం ఆశిస్తున్నారో తెలియట్లేదు, దేవుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాడో తెలియట్లేదు, ఏ కాలాల్లో ఎవరెవరిని కేంద్రంగా పెట్టుకుని దేవుడు తన నిర్ణయాలు తీసుకున్నాడు అనేది తెలియట్లేదు. అసలు ఎప్పుడు దేవుడు నిర్ణయం తీసుకున్నాడు అనేది కూడా అనేకులకు తెలియట్లేదు. జగత్తు పునాది వేయబడకునిపై దేవుని యొక్క నిర్ణయము క్రీస్తునందు ఏకంగా సమకూర్చాలి అనేది. 12వ వచనం చదువుతుంటే, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనలను ముందుగా నిర్ణయించి, క్రీస్తునందున్న మనల్ని, ఈరోజు 2024లో ఉన్న మనల్ని క్రీస్తునందు దేవుడు ముందుగా నిర్ణయించాడు అనమాట. అంటే వ్యక్తులను కాదు, వ్యక్తిత్వాన్ని. ఈ వ్యక్తిత్వం ఉన్నవాడు, క్రీస్తుని అంగీకరించిన వాడు నాకు ప్రియమైన కుమారుడుగా ఉండడానికి అర్హుడు లేదా యోగ్యుడు. క్రీస్తునందు సమకూర్చబడిన వాడు నా ప్రణాళిక ప్రకారంగా శాశ్వత రాజ్యానికి హక్కుదారుడు అని దేవుడు ఏర్పాటు చేశారనమాట. ఎప్పుడు ఎరిగారంటే ముందుగా ఎరిగారు, ముందుగా నిర్ణయించుకున్నారనమాట. ఆయన ఏందనంటే తన కుమారుని యందు స్వాస్థ్యముని ఏర్పరచను. మనకి దేవుని యొక్క స్వాస్థ్యం ఏర్పాటైందనమాట. ఇప్పుడు చాలా మంది అనుకుంటా ఉంటారు, ఈరోజు ఒక న్యూస్ వచ్చింది, అంబానీ కుమారుడి యొక్క పెళ్లిలో 25,000 వంటకాలట, క్షమించండి 2,500 వంటకాలు, ప్లేట్ ఖరీదు ఎంతో తెలుసా అని వార్తలు. వాళ్ళు ప్రపంచంలోనే ధనవంతుల్లో గొప్పవాళ్ళు, మొదటి నుండి 10లో ఉంటారనమాట. వాళ్ళ యొక్క ఆస్తులు, స్వాస్థ్యం చాలా గొప్పవే, చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా వారి భోజనం ఉంది, వారి స్థాయికి తగ్గట్టుగా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు తమ తర్వాత తరాలకి ఏమైనా ఉంచుతారో లేదో మనకు తెలియదు. వాళ్ళ బ్రదర్ కూడా తన తండ్రి ఆస్తిని పంచుకున్నాడు, కానీ ఇప్పుడు బెకారిలా ఉన్నాడు. అంటే వీళ్ళంత ఆస్తి లేదు, అప్పుల్లో ఉన్నాడు అన్నమాట. స్వాస్థ్యం పోయింది, కోల్పోయాడు తన స్వాస్థ్యాన్ని, తనకు పంచి ఇచ్చిన స్వాస్థ్యాన్ని కోల్పోయాడు. కానీ దేవుడు పంచి ఇచ్చే స్వాస్థ్యం, దేవుడు పంచి ఇచ్చే ఈ బహుమానం లేకపోతే ఆ స్థితి ఏదైతే ఉందో కోల్పోలేమన్నమాట. మనం సొంత రక్షణను కొనసాగించుకున్నంత కాలం మనం పోగొట్టుకోలేము దాన్ని. మనం భ్రష్టులమై విశ్వాసాన్ని విడిచిపెడితే మనము కోల్పోతామేమో తప్ప మనం ఖర్చు పెట్టేస్తే అయిపోయేది కాదు. అది ఆత్మ సంబంధమైన గొప్ప అనుభూతిని ఇస్తూ ఉంటుంది అన్నమాట. భవిష్యత్తు యొక్క భరోసా ఉంటుంది అనమాట. మనకి, మన పిల్లలకి, పిల్ల తరాలకు కూడా దీనికి సంబంధించిన స్వాస్థ్యంలో పాలు భాగస్సులు కావచ్చు. అటువంటి గొప్ప నిర్ణయం దేవుడు చేశారనమాట. ఈ స్వాస్థ్యాన్ని ఎవ్వరూ పోగొట్టుకోలేదు, తరిగిపోయేది కాదు, కోల్పోయేది కాదు. దీనిలో పాలిభాగస్సులు అవ్వాలనే ఆశ, క్రీస్తునందు సమకూర్చబడాలనే కోరిక, తపన మనలో ఉంటే మనము వీటిలో నుండి బయటకు పడలేమన్నమాట, బయటకు రాలేము. తపన ఉన్నంత వరకు మనం పోగొట్టుకోలేం, కోల్పోలేం. కాబట్టి 2,500 ఐటమ్స్, 2,500 రకాల ఐటమ్స్ ఉన్నవాడు భవిష్యత్తులో భోజనం లేకపోవచ్చు, వాడు తర్వాత తరం పిల్లలు. కానీ మనకు అలా ఉండదు. దేవునితో పాటు యోగాలు శాశ్వత కాలం దేవునితో ఉంటారు. అటువంటి గొప్ప ప్రణాళిక దేవుడు మన కొరకు చేశాడు. అటువంటి దేవుణ్ణి ఈరోజు ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. ఆ గొప్ప దేవుడు నీ కొరకు గొప్ప ప్రణాళిక, నీ కొరకు గొప్ప తలంపులు. నా బిడ్డల భవిష్యత్తులో ఉండాలి, క్రీస్తునందు ఉంటే ఇటువంటి ఉన్నతమైన స్థితిని నేను వారికి ఇస్తాను అని దేవుడు నిర్ణయించుకున్న నిర్ణయాన్ని కాళ్ళు తొక్కేసుకుంటున్నారనమాట. అంటే కాళ్ళు తన్నుకుంటున్నారనమాట. దాన్ని నిర్లక్ష్య పెట్టేసి దాన్ని పట్టించుకోవట్లేదు అనమాట. ఆయన యందు స్వాస్థ్యం యొక్క విలువ తెలియట్లేదు.
ఆయన తెలిస్తే ఆయన యందు మన స్వాస్యం తెలుస్తుంది. కాబట్టి మనము ప్రాముఖ్యంగా మన కొరకు, మన భవిష్యత్తు కొరకు ఎవరు నిర్ణయాలు తీసుకున్నారో, తనలో తాను నిర్ణయించుకునే శక్తి ఎవరికి ఉంది ఇది తెలుసుకోవాలి ప్రాముఖ్యంగా. ఆ ముగ్గురు కలిసి నిర్ణయాలు చేశారండి. ముగ్గురుగా ఉన్న దేవుడు నిర్ణయాలు తీసుకున్నారండి. ఇటువంటి ఆలోచన బైబిల్కి సంబంధం లేని ఆలోచన అన్నమాట. బైబిల్కి సంబంధం లేదు ఈ ఆలోచన. ఈ నిర్ణయాలు ఎవరైతే చేశారో, ఈ నిర్ణయాలు చేసిన వ్యక్తి అద్వితీయుడు, నిర్ణయాల చేయడంలో అద్వితీయుడు, తనలో తాను నిర్ణయించుకోవడంలో అద్వితీయుడు. మన గురించి, మన భవిష్యత్తు గురించి ఆలోచించిన ఏకైక దేవుడు అనే ఆలోచన అనేకులకు లేదు. లేకపోతే మరి ఎలా దాన్ని పొందుకుంటాం? నాకు ఉంది, నేను పొందుకున్నాననే భ్రమలో బ్రతుకుతున్నారు చాలా మంది. దేవుడు నాకు ఇస్తాడు అనుకుంటున్నారు, కానీ ఇచ్చే వ్యక్తి ఎవరో తెలియకుండా నీకు ఎలా వస్తుంది? ఇచ్చే వ్యక్తి ఎవరో తెలియాలి కదా. అందుకనే యేసు ప్రభు చెప్పారు, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగొటయే నిత్య జీవం అన్నారు. అద్వితీయ సత్య దేవుడు నువ్వు, తండ్రి నువ్వు అద్వితీయ సత్య దేవుడు అని తెలుసుకోవాలన్నమాట. నిత్య జీవం కావాలనుకున్నవాడు. నీవు పంపిన యేసుక్రీస్తును, నువ్వు నన్ను పంపావు. నీ నిర్ణయం ప్రకారంగా, నీలో నీవు తీసుకున్న నిర్ణయం ప్రకారంగా నువ్వు నన్ను పంపావని తెలుసుకోవాలి. దేవుడు ఏం చేస్తా ఉన్నారంటే, ఈ నిర్ణయాన్ని దేవుడు క్రమంగా తన ప్రజలకు అలాగా తెలియజేసుకుంటూ వచ్చారనమాట. ప్రవక్తలు వచ్చారు, భూమి మీద ప్రకటించారంటే కేవలం దేవుడు పంపడం ద్వారానే. వారిని ఎవరో ముగ్గురు పంపలేదండి. నిన్న ఒక వింతైన వాదన విన్నాను. ఈ వింతైన వాదన ఏంటంటే, నాకు ఇలాంటివన్నీ చదువుతూ ఉంటాయి. నేను అందరితో మాట్లాడటం వల్ల యెహోవాయే యేసుక్రీస్తు అంట. యెహోవాకు యేసుక్రీస్తుకు ఒక అగోచరుడైన దేవుడు ఉన్నాడట. ఆ దేవుడు ఎవరో కాదట, అగోచరుడట. ఆయన ఎవరో తెలుసుకోలేరట. ఎంత ప్రయత్నం చేసినా కూడా దేవుడు వారికి అర్థం కాడంట. అంటే బైబిల్లో దేవుడు అర్థం కాని దేవుడు, అగోచరుడు అంటున్నారు. దేవుడు అగోచరుడు అయితే అద్వితీయ సత్య దేవుడు ఆయన నిన్ను తెలుసుకోవాలి, నిన్ను ఎరగాలని యేసుప్రభు ఎందుకు ప్రార్థన చేస్తారు? తండ్రి నువ్వు అగోచరుడు, నువ్వెవరికి తెలియదు, నీ గురించి ఎవరో తెలుసుకోలేరని చెప్పాలి యేసుప్రభు వారు. పాత నిబంధనలో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పకూడదు. నేను ఒక దేవుణ్ణి ఉన్నాను, మీకు ఎవరికి తెలియకుండా ఉన్నాను, తెలియబడిన దేవునిలా ఉన్నానని చెప్పుకోవాలి దేవుడు. కానీ దేవుడు అలాగా పాత నిబంధనలో చెప్పుకోలేదండి. తన గురించి తను అలాగా ఏంటంటే క్వశ్చన్ మార్క్లో ఉంచలేదు. అన్ని కాలాల్లో, అన్ని యుగాల్లో దేవుని గురించి ఇశ్రాయేలు ప్రజలకు తెలుసండి. మనం యేసుప్రభు యొక్క జీవితాన్ని చూస్తే వందల సార్లు నా తండ్రి అన్నారు. నన్ను సృజించిన వాడు, నన్ను కన్నవాడు అని అర్థం. నా తండ్రి అంటే నా తండ్రి మీద నేను ఆధారపడుతున్నాను అర్థం. నా తండ్రి నాకు అన్నిటికీ మూలం, ఆధారం అని అర్థం. నేనుంటే నా తండ్రి ఇంట్లో పుట్టి పెరిగాను. నాకు ఏ ఫీజులు కట్టినా, బట్టలు కొన్నా అన్నీ నా తండ్రే. నాకు నా తండ్రి చాలా విషయాలు నేర్పించారు. అలాగే ప్రతి ఇంట్లో కూడా ఆల్మోస్ట్ అందరికీ ఎవరైనా తండ్రి చనిపోయినా, లేకపోతే తండ్రి బాధ్యతలు ఎరగకుండా ఒక భక్తిహీనుడిగానో లేకపోతే బుద్ధి లేనివాడుగా ఉంటే తప్ప తండ్రి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత 90% ప్రజలందరూ కూడా తమ తండ్రిని ఎరిగిన వారుగా ఉంటారు. కానీ బైబిల్లోనంట దేవుడు ఎవరో, తండ్రి ఎవరో తెలియదట. ఇది వింతైన బోధ, విచిత్రమైన బోధ అన్నమాట. మరి కీర్తన గ్రంథం మనం చదువుతున్నాం అనుకోండి, అద్భుతంగా ఉంటాయండి కీర్తన గ్రంథాలు. మా దేవా యెహోవా, నా దేవా నా ఆశ్రయదుర్గమా అని అంటూ ఉంటారు కీర్తనాకారులు. ఇశ్రాయేలీయులు ఎన్నో సందర్భాల్లో, ఎన్నో విషయాల్లో మా దేవుడు మాకున్నాడో, మా దేవుడు మాకు అండగా ఉన్నాడో అని. కీర్తన పుస్తకం ఇలా బైబిల్ ఇలా తెరిచామంటే చాలండి. నేను ఇప్పుడు తెరిచాను, 106వ కీర్తన వచ్చింది, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. యెహోవా దయాళుడు 108, ఆయన కృతజ్ఞత. ఇలా మన బైబిల్ తెరిచి చూస్తే చాలు దేవుని గురించిన విషయాలు వివరంగా పాత నిబంధన అంతట్లో ఉంటాయి.
క్రొత్త నిబంధనలో కూడా కళ్ళకట్టినట్టు క్లియర్గానే ఉంటాయి. కానీ చూసే ఉద్దేశం లేకపోతే చూసే తీరు సరిగా లేదు ఈనాడు ప్రజలకి. చూసే తీరు సరిగా లేక ఎవరు మన కొరకు అద్భుతమైన నిర్ణయాలు, గొప్ప గొప్ప నిర్ణయాలు, దయాపూర్వకమైన నిర్ణయాలు, అంటే దయతో కూడినవి అన్నమాట. మనల్ని దేవుడు ఇలా తక్కిట్లో వేసి చూచాడు అనుకోండి, అందరం శిక్షకి నాశనానికి పోవాల్సిందే. మనందరం కూడా మనల్ని శిక్షించకుండా, నాశనం చేయకుండా దేవుడు ఏం చేశాడంటే మనల్ని ఆ తోకంలో నుండి తీసి దేవుడు మనం బ్రతికించినట్లుగా మనం బ్రతికించారనమాట. మనందరికీ కూడా గీత గీస్తే మనందరం అవతల ఉండాల్సిందే, నాశనంలో ఉండాల్సిందే. మనల్ని గీత యువతలకి అంటే నిత్య జీవంలోనికి, ఆశీర్వాదంలోనికి, దేవునితో సహవాసంలోనికి, తన కుమారుని యొక్క రాజ్యంలోనికి మనల్ని అందరినీ పిలిచాడు అనమాట దేవుడు. ఆ పిలవడానికి గల కారణం ఏమిటి అంటే ఆయన భవిష్యత్తు నిర్ణయం, ఆయన దయాపూర్వక సంకల్పం. ఇలాగ మనం బైబిల్ అంతట్లో చదువుతుంటే పాత నిబంధనలో క్లియర్గా ఉంది, క్రొత్త నిబంధనలో క్లియర్గా ఉంది. క్లియర్గా లేనిది ఎక్కడానంటే ఎవరు నిర్ణయాలు చేశారు, ఎవరు భవిష్యత్తు తిరిగిన వాడు, ఎవరు దేవుడు అని తెలియని వాళ్లకు ఈ సంగతులన్నీ కూడా వింతగానే అలాగే ఏమీ తెలియకుండా దేవుడు అగమ్య గోచరుడు అన్నట్లుగా ఉంది. కాబట్టి సహోదరులారా, మనము ఈరోజు నేర్చుకుంటున్న అంశం ఏంటంటే అద్వితీయ సత్య దేవుణ్ణి మనం ఎరగాలి. ఆయన మన కొరకు తనలో తాను తీసుకునే నిర్ణయాల ప్రకారంగా దేవుడు ఏమేమి ఇస్తానని ఆయన నిర్ణయం తీసుకున్నారు, వాటిని ఏ విధంగా ఆయన ప్రవచనాల రూపంలో భవిష్యత్తు ఆయన కార్యాచరణ ప్రకటించుకుంటూ వచ్చారనేది మనం చూస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి. ఎలక్షన్ ముందు ప్రతి పార్టీ కూడా ఒక ఎజెండా, వాళ్ళు చేయాలనుకున్న పనులన్నిటినీ లిస్ట్ రాస్తారు, ఈ వాగ్దానాలు చేస్తారనమాట. వాటిని నెగ్గిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ రావాలి. అది వాగ్దానాలు చేసిన నాయకుని యొక్క లక్షణం. కాబట్టి మనం బైబిల్ చదువుతున్నప్పుడు అలాగా దేవుని యొక్క అజెండా ఏంటి అని అంటే, దేవుని యొక్క వాగ్దానాలు లేకపోతే దేవుడు మానవుల కొరకు ఏమేమి ఏర్పాటు చేశారు అంటే రక్షణ ఏర్పాటు చేశారు, విమోచన ఏర్పాటు చేశారు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, దేవుని యొక్క స్వాస్యం, తన కుమారుని ద్వారా సహవాసములు ఇవన్నీ దొరుకుతాయి. తన కుమారుని వీటన్నిటినీ ఏకముగా సమకూర్చాడనమాట దేవుడు. వీటిని అనేకులు ఎరగకుండానే తమ జీవితాన్ని ముగించేస్తా ఉన్నారు. ఎరగకుండా ముగించేస్తే పర్లేదు, వాదిస్తున్నారండి, అవమానిస్తున్నారు. దేవుడు ఒక్కడే అంటే అవమానిస్తున్నారు. ఒక ఆయన అంటున్నారు దేవుడు ఒక్కడే, ఆయన యెహోవా అనేవాళ్ళు అందరినీ కూడా క్రైస్తవులుగా పరిగణించకూడదు అంటున్నాడు. మొన్న నేను ఒక వీడియోలో విన్నాను, దేవుడు ఒక్కడే, ఆయన యెహోవా అనే వాళ్ళని క్రైస్తవులుగా పరిగణించకూడదని మొత్తం క్రిస్టియన్ కౌన్సిల్ అనేది ఒకటే నిర్ణయం తీసుకుందటండి. అయితే ట్రినిటీలో ఉండాలట, లేదా 1901 18వ శతాబ్దం అంటారు, 1901 అంటారు, పెంతెకొస్తు సంస్థలు స్థాపించబడే వరకు కూడా యెహోవా యేసుక్రీస్తు అంటే కుమారుడనే బోధలేనే లేదు అసలు. చరిత్రంలో ముగ్గురున్నారు అనే ఆలోచనలో ఉండేది, కానీ యెహోవా యేసుక్రీస్తు అనే బోధ 1901 అని 1800వ శతాబ్దం ఇలాగుంది. అంటే ఇవి వచ్చేంత వరకు కూడా ఈ బోధకు సంబంధించిన నమ్మకాలు, విశ్వాసాలు లేనే లేవు. వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకుంటారట. యేసుప్రభు ఎవరికి ప్రార్థన చేశారనే దానికి కూడా సమాధానం చెప్పలేని వారిని క్రైస్తవులుగా పరిగణలోకి తీసుకుంటారట. కానీ యెహోవాయే దేవుడు, తండ్రిని ఆరాధించాలి, యేసుక్రీస్తు ద్వారా తండ్రిని ఆరాధించాలి, యేసుక్రీస్తు ద్వారా తండ్రికి ప్రార్థించాలి, యేసుక్రీస్తు ద్వారా పరలోక సంబంధం ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందాలి, తండ్రి యొద్ద ఉన్న స్వాస్యాన్ని మనం యేసుక్రీస్తు ద్వారానే పొందుతామనే నమ్మకం, విశ్వాసం ఎవరికి ఉందో వాళ్ళని క్రైస్తవులుగా పరిగణించకూడదని కొన్ని వందల సంవత్సరాల క్రితమే తీర్మానం చేసుకున్నారట. సత్య సంబంధంలో ఎవరిని కూడా మన అబద్ధ మతంలో కలుపుకోకూడదు, దేవుడు ఎవరో తెలుసుకోకుండా మనందరం చనిపోవాలని తీర్మానం చేసుకున్నారనమాట వాళ్ళు. కాబట్టి మనం బైబిల్ చదువుతున్నప్పుడు తక్కువ మంది ఉన్నామా, లేకపోతే మనం ఏ స్థితిలో ఉన్నామో, ఎటువంటి పరిస్థితిలో ఉన్నామో అనేది కాదు, కానీ
మనము ఎంతవరకు వాక్యానికి కట్టుబడి ఉన్నాం, మనం ఎంతవరకు వాక్యానికి దగ్గరగా ఉన్నాం, వీటిని మనం తెలుసుకోవాలండి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆ తర్వాత మనకి దొరికే ఫలితం ఏంటి, మనకు ప్రయోజనం ఏంటి, ఈ విధంగా ప్రత్యేకంగా ఉండడం వల్ల కానీ, లేకపోతే దేవుడు ఒక్కడేనే సత్యాన్ని బట్టి మనం పట్టుకుని లోకానికి వేరుగా ఉండడం వల్ల మనకి దొరికే ప్రయోజనం ఏంటనేది, ఎవరి ద్వారా మనకు ప్రయోజనం దొరుకుతుంది అనే విషయాన్ని గట్టిగా పట్టుకుని ఉండాలన్నమాట. కాబట్టి మనము బైబిల్ చదువుతుంటే దేవుడు తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా దేవుడు ఆయా కాలాల్లో ఒక్కొక్క కార్యక్రమాన్ని జరిగించుకుంటూ వచ్చాడు అనే విషయాన్ని మనం చూస్తాం అన్నమాట. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం మనం చదువుతున్నప్పుడు, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనంలో, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. దేవుడు నిశ్చయించాడనమాట. దేవుడు నిశ్చయం చేసుకున్నారు. ఆయన డిసైడ్ అయిపోయారు. ఆయన దేవుడు సంకల్పం ఏంటంటే, ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని అనుసరించి ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే, యేసుక్రీస్తు సిలువ వేయబడాలి. సిలువ వేయబడితే మరణం ఆయన్ని బంధించలేదు. ఎందుకంటే ఆయన ఏ పాపం లేదు కాబట్టి మరణం ఆయన్ని బంధించలేదు. పాపం ఉంటే మరణం బంధించే అవకాశం ఉంది, కానీ పాపం లేని వ్యక్తిని మరణం బంధించదు. కాబట్టి ఆయన మృతుల్లో ఉండి లేపి, ఈయనలా బ్రతకండి, ఈయనలా బ్రతికిన వారు, లేకపోతే ఈయన ఎందుండి బ్రతికిన వారు, ఆయన ఎందు ఉండడం అంటే ఆయన వ్యక్తిత్వంలో ఉండడం లేదా ఆయన అధికారంలో ఉండడం అన్నమాట. మనము ఆయనకి లాగా పాపం చేయకుండా లేము, పాపం చేసిన వారమే, కానీ మేము ఆయన యందు ఉంటాం, ఆయనలో ఉంటాం, ఆయన అధికారంలో ఉంటాం అనే నిర్ణయం, లేకపోతే ఆ కమిట్మెంట్ ఏదైతే ఉందో, ఆ సమర్పణ ఏదైతే ఉందో, ఆ సమర్పణను బట్టి దేవుడు మనల్ని రక్షిస్తారనమాట. ఇలా రక్షించాలి అనేది దేవుని యొక్క అనాది ప్రణాళిక, దేవుడు నిశ్చయించిన సంకల్పం అన్నాడు అనమాట. ఎలా నిశ్చయించారంటే, ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని అనుసరించి దేవుడు నిశ్చయించుకున్నారు. ఈ నిశ్చయం అంతా ఎలా జరిగింది అంటే, ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని అనుసరించి. ఆ విధంగా ఎవరైతే నమ్మారో వారు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. అంటే నియమించాలనేది దేవుని యొక్క అనాది నిర్ణయం. ఆయన ముందుగా నిర్ణయం తీసుకున్నారు, తనలో తాను తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారంగా ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశం అంతా రూఢిగా తెలుసుకున్న వాళ్ళని చెప్తే, ఆనాడు ఈ వాక్యాన్ని విన్నవారు బాప్తిసం పొందారనమాట. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ చేత నింపబడిన 12 మంది, ఆ తర్వాత వారితో పాటుగా 3000 మంది చేర్చబడ్డారు. ఎవరైతే ఉన్నారు వారందరూ కూడా వారితో పాటుగా బాప్తిసం పొందే వారందరూ చేర్చబడతా ఉన్నారనమాట అండి. అపోస్తలుల కార్యముల గ్రంథంలోనే 2వ అధ్యాయం 47వ వచనం మనం చదువుతున్నప్పుడు, ఆనందంతో నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకొంచుండ్రి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అనుదినం దేవుడు వారితో చేర్చుతూ ఉన్నాడు అనమాట అండి. బాప్తిసం పొందిన ఈనాటికి బాప్తిసం పొందే వారందరూ కూడా ఆదిమ సంఘంతో పాటుగా చేర్చబడతారనమాట. ఏ విశ్వాసంలో ఉన్నవారు చేర్చబడుతున్నారో గుర్తుపెట్టుకోండి. దేవుడు నిశ్చయించిన సంకల్పము, ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని అనుసరించి ఎవరైతే రక్షణ పొందుతా ఉన్నారో వారు మాత్రమే సంఘంతో చేర్చబడతా ఉన్నారు. ఆదిమ సంఘంతో అంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, అపోస్తులుడు అంటే పేతురు, వీళ్ళేసిన పునాది మీద కట్టబడుతున్న వారు చేర్చబడతారనమాట. మిగిలిన వారు చేర్చబడుతున్నారనే దానికి ఎక్కడ ఆధారం లేదు. సంఘంలో చేర్చబడాలి, ఆదిమ సంఘంతో పాటుగా ఆదిమ క్రైస్తవులతో పాటుగా నేను గుర్తింపును పొందాలి అని అంటే దేవుడు నిశ్చయించిన సంకల్పం ఏంటో నీకు తెలియాలి. ఏ దేవుడు నిశ్చయించాడో తెలియాలి. ఎవరికి నిశ్చయించే అధికారం ఉంది, ఎవరు నిశ్చయించే సామర్థ్యం కలిగి ఉన్నారు, ఎవరు నిర్ణయించుకున్నారు, ఎవరికి భవిష్యత్ జ్ఞానం ఉంది అనే విషయం తెలియాలి. దేవుడు ఎవరో తెలియకుండా మొత్తం మీద మనకి ఏదో మేలు జరిగింది, లేకపోతే అందరూ వెళ్తున్నారు కదా అని ఏసయ్య అంటూ సంఘంలో చేర్చబడ్డానంటే అవదు. సంఘంలో చేర్చబడిపోయినంటే అది నీ భ్రమ, అపోహ అన్నమాట. నిజంగా చేర్చబడాలి అని అంటే దేవుడు నిశ్చయించిన సంకల్పం ఏంటి, నీ పక్షంగా నీ కొరకు దేవుడు నిశ్చయించింది ఏంటి,
దేవుడు ఎలా నిశ్చయించారు? ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని అనుసరించి నిశ్చయించారు. ఆయన నిశ్చయం ఏంటంటే యేసు ప్రభు సిలువ వేయబడాలి, ఆయన మృతుల్లోండి లేపాలి, ఆయన మనందరిపై ప్రభువుగా శిరస్సుగా పెత్తనం చేస్తూ ఉండాలన్నమాట, అధికారం చేస్తూ ఉండాలి. మన జీవితాలు, మన ఆత్మ సంబంధమైన జీవితాల్ని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుగా పరిపాలన చేస్తూ ఉండాలన్నమాట, ఏలుబడి చేస్తూ ఉండాలి. ఇటువంటి విశ్వాసం ఎవరైతే కలిగి ఉంటారో వారికి రక్షణ నిజంగా వచ్చినట్లు. అంతేగాని దేవుడు ముగ్గురుగా ఉన్నాడు, ఒక్కడుగా ఉన్నాడు, ఒకే దేవుడు 3 వేషాలు వేశాడు అనే వాళ్ళకి అసలు రక్షణలో లేరు. కానీ లోకం ఎలా ఉందంటే అప్సైడ్ డౌన్ లా ఉందన్నమాట. రక్షింపబడిన వారేమో కింద కనబడుతున్నారు, రక్షింపబడిన వాళ్ళేమో షో చేసుకుంటూ పైన కనబడుతున్నారు. ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇదే వాస్తవం, ఇదే కరెక్ట్ అనుకుంటున్నారు. ఆ విధంగా మోసపోతా ఉన్నారనమాట. కాబట్టి దేవుని గురించి ఎరగకుండా, అద్వితీయ సత్యదేవుని గురించిన వాస్తవాలు తెలియకుండా, నీ కొరకు దేవుడు ఏం సంకల్పించారు, ఎంతమంది సంకల్పించారు, ఎవరెవరు నిర్ణయాలు తీసుకున్నారు, ఇటువంటి విషయాలు తెలియకుండా రక్షణ పొందామనే భ్రమలో ఎవరో ఉండకూడదు. తనలో తాను నిర్ణయించుకున్నాడు, తన భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి దేవుడు నిర్ణయించుకున్నాడు. తన ప్రణాళిక ప్రకారంగా సమస్త కార్యక్రమాలని తన కుమారుని యందు నెరవేర్చుకుని, తన కుమారుని యందు అన్నిటినీ సమకూర్చి తన కుమారుని యందు నిక్షిప్తపరిచాడు అన్నమాట అండి దేవుడు. 4:27 అపోస్తలుల కార్యాల గ్రంథం మనం చదువుతుంది. ఏమి జరగవలని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించును. ఏమేం జరగాలి? ఆది కాలంలో ఏం జరగాలి, పితరుల కాలంలో ఏం జరగాలి, ఎవరెవరిని ఎన్నుకోవాలి, ఎవరెవరి ద్వారా తన కార్యక్రమాలు జరిగించుకోవాలి, మోషే ద్వారా ఏం జరిగించాలి, ఎప్పుడు మోషేని ఎన్నుకోవాలి, ఎప్పుడు మోషేని పంపించాలి, ఏ టైంలో ఇశ్రాయేలీయులను ఐగుప్తుల నుండి విడిపించాలి, ఏ టైంలో వారికి పాలుతేను ప్రవహించే దేశం ఇవ్వాలి, మోషే తర్వాత ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరు వారిని సమర్థవంతంగా నడిపిస్తాడు పాలుతేను ప్రవహించే దేశంలోనికి, ఏ రాజు ఎప్పుడెప్పుడు రావాలి, ఏ రాజు దేవాలయం నిర్మించాలి, ఇలాగ దేవుడు అన్ని నిర్ణయించుకున్నాడు అనమాట. భవిష్యత్తు తిరిగిన దేవుడు నిర్ణయించుకుంటూ వచ్చాడు. యూదులు చెరలోనికి వెళ్ళిపోతే మరలా ఏ కాలంలో వారిని ఎవరి ద్వారా విడిపించాలంటే కొరేషు ద్వారా దేవుడు యూదుల్ని విడిపించాలన్నమాట. బబులోనీలు తీసుకుని పోయిన, నెబుకద్నెజరు తీసుకుని పోయిన, చెరకు తీసుకుని పోయిన యూదులను కొరేషు ఆజ్ఞ ద్వారా మరలా వెనక్కి విడిపించి మరలా దేవాలయం నిర్మించాలి. అప్పుడు యేసు ప్రభు ఆ కాలంలో పుట్టాలి, ఆ దేవాలయంలో ఆయన వస్తూ ఉండాలి, పోతూ ఉండాలి. ఆ ప్రాంతంలో అందరూ వస్తూ ఉన్న కాలంలో ఆయన చనిపోవాలి. ఈ రక్షణ సువార్త అందరికీ ప్రకటింపబడాలి. ఈ మధ్యలో రోమీలు పరిపాలనకు రావాలి. రోమీలు పరిపాలనకు వచ్చి ప్రపంచాన్ని అంతటిని ఏకం చేసేటట్లుగా రోడ్స్ ఉండాలి, వాళ్ళకి రోడ్లు వేయాలి. ఆల్ రోడ్స్ లీడ్స్ టు ద రోమ్, ఆల్ రోడ్స్ లీడ్స్ టు ద రోమ్ అని అన్ని ప్రాంతాలకు, అన్ని దేశాలకి మార్గం ఏర్పాటు చేశారు. మన సముద్ర మార్గం, రహదారులు ఏర్పాటు చేశారు. వాళ్ళ పరిపాలన సౌలభ్యం కొరకు ఏర్పాటు చేసుకున్నారు. అన్ని దేశాలకు వెళ్ళి అన్ని దేశాలను పరిపాలించాలనే ఒక గొప్ప ధ్యేయంతో రోమీలు చేసుకున్నారు. దాన్ని సువార్తకు దేవుడు వినియోగించుకున్నారు అనమాట. ఆ కాలంలో యేసు ప్రభు యొక్క సువార్త ద్వారా, ఆయన సువార్త ప్రకటన ద్వారా ప్రపంచానికి రీచ్ చేయడం అనమాట. దేవుడు తన సువార్తను అందించి తన రక్షణ ప్రపంచాన్ని అంతటికి తన కుమారుని ద్వారా, తన కుమారుని కేంద్రంగా చేసుకున్న రక్షణను దేవుడు సమస్త మానవాళికి ఏర్పాటు చేశారు. సులువుగా అందించారు, ఉచితంగా అందించారు. ఇది ఈ విధంగా జరగాలని దేవుని యొక్క రక్షణ ప్రణాళిక. ఏమి జరగవాలని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించడం. ఇది ఎప్పుడు నిర్ణయించారు? రోమీల కాలంలో ఎలా జరగాలనంటే జగత్తు పునాది వేయబడకుండా నిర్ణయించారు. మళ్ళా రోమా పౌరుడిగా ఉంటూ యూదుల భాషలో ప్రవీణుడిగా ఉన్న పౌరుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యూదుల లేఖనాలు వ్యవహరించగలడు, అదే సమయంలో ఆయనకి రోమా పౌరసత్వం ఉంది. ఎక్కడికైనా రోమీల సభలోనికి వెళ్ళిపోగలడు, ఇటు యూదుల సభలోనికి వెళ్ళిపోగలడు. యూదుల సభలోకి వెళ్ళి యూదుల లేఖనాలు వివరించగలడు. రోమీలు ముందు నుంచుని ఆయా భాషల్లో వివరించగలడు అనమాట. అటువంటి ఒక పౌల్ని అన్ని ప్రాంతాలకి యాక్సెస్ ఉన్న ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకుని
ఆయన ద్వారా అనేకమైన పత్రికలు, విస్తారమైన స్వార్థ ప్రకటన పరిచర్య దేవుడు జరిగించుకున్నారనమాట. ఇది జరగాలని దేవుడు ముందుగా నిర్ణయించుకున్నాడు. ఏమి జరగాలనంటే క్రీస్తునందు ఏం జరగాలి, ఆ తర్వాత సువార్త ప్రకటనలో ఏం జరగాలి, ఎలా జరగాలి, ఇదంతా కూడా దేవుని యొక్క ఏర్పాటు అనమాట. ఏమి జరగవాలని నీ సంకల్పం, నీ హస్తం, నీ సంకల్పం ముందు నిర్ణయించినో వాటన్నిటినీ చేతికి నువ్వు నీ పరిశుద్ధ సేవకుడైన యేసును నిర్ణయించుకున్నావు, లేకపోతే అభిషేకించావు, ప్రత్యేకించుకున్నావు. యేసు ప్రభుని గురించి బైబిల్లో ఈ పరిశుద్ధ సేవకుడు, దేవుని కుమారుడు, పరిశుద్ధ సేవకుడు అనే మాటలు చాలా సందర్భాల్లో ఉపయోగించబడ్డాయి. సూటిగా ఉన్న వచనాలు వదిలిపెట్టేశారు. మనిషి కుమారుడు, దేవుని కుమారుడు, సేవకుడు, ప్రధాన యాజకుడు, రాజుగా నియమింపబడ్డాడు, ప్రభువుగా నియమింపబడ్డాడు, ఇటువంటి అనేకమైన విషయాలు వదిలిపెట్టేసి కుమారుడైన దేవుడు అనే పదాన్ని పట్టుకున్నారు. బైబిల్లో లేదు, అటువంటి పద ప్రయోగమే లేదు, ఎక్కడ బైబిల్ అంతటా లేదు. కానీ అటువంటి ఒక పదాన్ని తయారు చేశారన్నమాట. ఎందుకంటే డూప్లికేట్ చేయడం సాతానికి అలవాటు అనమాట. డూప్లికేట్ చేసే సువార్తను నాశనం చేసి వాస్తవాలు అందకుండా అమాయకులు కళ్ళు మూసేది. అమాయకులు అంటే తెలుసుకోవాలి, వివేకం కలిగి దేవుణ్ణి ఎరగాలి, అదే స్థితిలో ఉండిపోకూడదు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం ఈరోజు నేర్చుకున్నది ఏంటంటే అద్వితీయ సత్యదేవుడు అనగా నిర్ణయాలు చేయడంలో కానీ లేకపోతే భవిష్యత్తు ఎరుగుటలో కానీ ఆయన అద్వితీయుడు. ఆయనకి సాటి ఎవరు లేరు. ఆయనకిలాగా భవిష్యత్తు ఎవరికి తెలియదు. ఆయనకిలా ఎవరు పర్ఫెక్ట్ గా నిర్ణయాలు లేకపోతే డిసిజన్ మేకింగ్ అనేది ఎవరూ చేయలేరు. అటువంటి ఫెయిల్యూర్ కానీ గొప్ప నిర్ణయాలు చేసే దేవుడు మన యొక్క మేలు కొరకు, మన యొక్క ప్రయోజనాల కొరకు, మన యొక్క శాశ్వత జీవం కొరకు గొప్ప గొప్ప నిర్ణయాలు చేశారు. ఆ నిర్ణయాలు తెలుసుకోవడం ద్వారా మనమందరము దేవుని కృపను పొందాలని కోరుతూ శ్రద్ధగా ఉన్న వారందరికీ హృదయపూర్వక వందనాలు చేసి సమర్పిస్తున్నారండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా కృపామయుడ తండ్రి స్తోత్రాలు, ఎంతవరకు మీ కృపలో మమ్మల్ని ఆదరించి కాపాడి మన ఆయన మీ ప్రణాళికను మమ్మల్ని ప్రేమించి మీరు మా కొరకు రచించిన మీ గొప్ప ప్రణాళికను నేర్చుకునే గొప్ప భాగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు తండ్రి. ఈ గొప్ప గ్రంథాన్ని, ఉన్నతమైన గ్రంథాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తులు ఆయన. మీరు ఇచ్చిన ఈ గ్రంథాన్ని బట్టి నాయన మేము మిమ్మల్ని తెలుసుకొని, స్పష్టంగా తెలుసుకొని మీరు మాకు అనుగ్రహించే రక్షణను, మీ కుమారుని యందు సమస్తాన్ని మా కొరకు సమకూర్చిన మీ ప్రేమను మా తండ్రి మేము తెలుసుకోవడానికి మీ సహాయం అందిస్తున్నందుకు కృతజ్ఞతాస్తులు తండ్రి. అనేకులు ఈ విషయాల్ని తెలుసుకోలేని దుస్థితిలో ఉంటుండగా తెలుసుకున్న మేము మరింత సాధన చేసి సత్యవాక్యాన్ని మా తండ్రి మేము నేర్చుకునే అనేకులకు ప్రకటించే భాగ్యం మాకు దయచేయండి. దానికి తగినట్లుగా జీవించినట్లు మీ కృపను తోడుగా ఉంచండి. జ్ఞానం ఇవ్వండి తండ్రి. ఈ రాత్రికాలపు దీవెని విశ్రాంతిని మాకు అనుగ్రహించండి. ప్రార్థన అవసరతల్లోని మీ ప్రియబిడ్డలను బలపరచండి, మీ సహాయం అందించండి. మీ ప్రియబిడ్డలకు మీ కృపను తోడుగా ఉంచండి. ఈ ప్రార్థన మనవులు మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.